మరి దేవత దేవుని వందనాలు కూడి వచ్చిన మీకు అందరు కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి ఎంతో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం తింటారు. హల్లెలూయా. ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం మనం కొద్దిసేపు చూడక, దేవుని బిడ్డారా, పెద్దోళ్ళు ఒక మాటకెత్తుతారు, పుట్టిన మనిషి గిట్టక తప్పదు, పుట్టిన మనిషి గిట్టక తప్పదు. ఒకటి మన ప్రతి భూమి మీద పుడత ప్రతి మనిషికి కష్టకు, బాధకు, ఇరుకు, ఇబ్బందుకు అన్ని వాత భారమైతే వాత తెలుసా? పరీక్ష నా విశ్వాసం బాధితుడితే పరీక్ష, నా నమ్మకం బాధితే పరీక్ష పాస్ అవుతే నువ్వు పులి, పరీక్ష పాస్ అయ్యకపోతే నువ్వు బాతని ఈ బాతకి అవుతారు కదా, బాత ఎందుకు అవుతారు? పిచ్చివాడు, లేకపోతే శాత కానివాడు. మనము దేవుని వాక్యము ఒకసారి ఉడకాలి ఈ సమయంలో. మరి ఇర్మయ గ్రంథము, అలాగే ఇర్మయ గ్రంథం మనం ఒకసారి ఉడకాలి. చక్కటి మాట అంతే. మనము ఇర్మయ గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము అదే 18 వచనం ఒకసారి చదవండి. 18 వచనం ఒకసారి చదవండి త్వరగా. దొరకలేదా? చదువు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించున్నట్లు దాన్ని లక్ష్యం చేసిన వాడెవడు? చాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందన. యేసయ్య, ఈ భూమి మీద మనుషుడు ఎలా బ్రతకాలనేది తెలియలేని పరిస్థితి ఉంది. బుద్ధి చెప్పేవాడు, గద్దించేవాడు, సరిచేసేవాడు కూడా లేడు. యేసయ్య, నీ మాటలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నాయి, సరి చేస్తున్నాయి. ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా మనసు మార్చుకోవాలో నీ వాక్యము తేటగా మాతో చెబుతుంది. తండ్రి, ఈ మాటలు ఈ వాక్యం మేము ధ్యానిస్తుండగా నాలో మీరుండి నా నోటికి, నా సూపుని, నా హృదయాన్ని నీ అగ్నితో కాల్చి మీరు నాలో నుండి సంఘంతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్. క్యాంచ కడించే దేవుని మాట కెచ్చోమింది. దేవుని మాట బేలకెచ్చోమింది తెలుసా? అదిగా దేవుని మాట బేలకెచ్చోమింది తెలితే, యెహోవా మాట విని గ్రహించున్నట్టు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటలు గ్రహించున్నట్టు దానిని లక్ష్యము చేసుకుని వాడేవాడు. చూడండి, అందుకనే కింద కూడా ఇదిగో యెహోవా ఒక్క ఏంటి మహో ఉగ్రతమును పెను గాలి బయలుదేరుస్తున్నది. అది వికారమై పెను గాలి, అది దుష్టులు తల మీద వెలుసు దిగును. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, దేవుని మాట కేంద్రనోరు బేను. దేవుడు కెచ్చోమింతి ఈ భూమి మీద నా మాట కేంద్రనోరు కావాలి, బేనోరు కావాలి, నా మాట కేంద్రనోరు కావాలి. రైట్. నా మాట కేంద్రనోరు కావాలి ఇంజో దేవుడు కెచ్చోమింది. రైట్. దేవుడు బాధ కెచ్చోమింది. నా మాట కేంద్రనోరు కావాలి, నా మాట గ్రహించునోరు కావాలి, నాకించు కెచ్చోమింది. ఊడటి దేవుని పెట్టినారా? అందుకనే
దేవుని మాట ಬೇನು ಕೇಳಿಸ್ತರೋರು ಅವ್ರ ಜೀವಿತಾನ ಮಾರೈತೆ ಅವ್ರ ಬದುಕು ಮಾರೈತೆ చూడండి. కానీ ఊరుకు ಅವನಿಗೆ మందనావు రోగకైనా బాధకైనా సమస్య అయినా తప్పించబడతారు. హల్లెలూయా. దేవుని వాక్యం కెచ్చోమింది, బాధ కెచ్చోమింది తెలుసా? మనము మేలైన దానికి చేత పట్టుకున్నావా. చూడండి, ఒక మాట మీకు ఇంకొక మాటకి ఇచ్చాను. చూడండి, తెస్సలోనియ పత్రిక చక్కటి మాట మనం చూడండి. మొదటి తెస్సలోనియ పత్రిక అది చక్కటి మాట మంతే. మొదటి తెస్సలోనియ పత్రిక అది చక్కటి మాట మంత ఒకసారి ఒకటి 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి. ఎవడను కీడుకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా నుండి ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ఊడటి దేవుని బిడ్డారా, ఈ లోకంలో కీడుకి ప్రతి కీడు తుంగనొరమింతారు. బెలమిందరు కీడుకి ప్రతి కీడు తుంగనొరమింతారు. ఇక బాతుకచ్చోమింది తొలితి ఒక ఈ లోకంతే బాతుకచ్చోమింది తొలితి ಹೋಯ್ತೋರು ధనవంతురాదవని తెలితే 10 మంది నీకు పాడుతున్నాం కూడా మింతారు. లేకపోతే నీకు బాతుకోవడం తెలితే నీకు బెదో నీకు నేలార్చిన లెక్కే, లేకపోతే నీకు పేరుకెళ్ళాగని లెక్కే ఊడో మింతారు. హల్లెలూయా. అందుకనే ఇక దేవుని మాట మొదటి మాట బాతుకే చదువుతారు. మొదటి మాట యెహోవా మాట విని గ్రహించినట్టు ఆయన సభలో నిలుచువాడెవడు. గమనించండి, యేసు ప్రభు ఉట్టిగా మన కరింగిలో సర్దగా వాడాయించో కరింగిలో అయినా ಬೇನೋ ಸರ್ದಗ ವಾದನವ್ರು ಗಿಲ್ಲರ್ ದೇವಟೆ ಬೇನೋ ಸರ್ದಗ ವಾಸನರ ಪನಿ ಪಾಟಿ ನುಕ್ಕುಟ ವಾಸನವ್ರು ಮಿಂದೋರ ದೇವ್ರ ಮಂದಿರ್ತೆ ಇಲ್ಲ. ಬೆದ್ದೋ భయకరలంటే డొల్లాలంటే రోగం వస్తేనే, లేకపోతే బాధ వస్తేనే, లేకపోతే దుఃఖం వస్తేనే ఓరు దేవుని మందిర్తిగే వాతారు. అయినా ఆలవత్తస్కి దేవుడు కనికరం పరిచి ఓన బాగా తుంగితే కూడా బాధ జరగమని తెలుసా? బాగా తుంగితో దేవుడు ఓన బాధ అంతా తొలగించి దేవుడు సంతోషం సమాధానం ఎత్తుకి ఓడు మళ్ళీ కొద్దిగా తేలిగా అత్తస్కే మళ్ళీ పేరుకి దానికి జరుగుతుంది. ఓడండి దేవుని బిడ్డారా, అందుకే నీకు దేవుడు బాధ కట్టమంటున్నాడు. నా మాట విని గ్రహించి నా సభలో నిలబడేవాడెవడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని నమ్మతగడికి సరయ్యో. ఈరోజు నువ్వు దేవుడిని విశ్వాసం తగడికి సరయ్యో. దేవుని సర్దగా మొత్తం బేల జరగమంత బేల ఊడి వాతని చోనిమా అత్తగడికి అయ్యో. దేవుని బిడ్డ, యెహోవా మాటలు బాతుని వినాలి. ఈ దేవుని మాట నమ్మ కేంజవాలి. దేవుని మాట కేజవాలి. దేవుని బిడ్డ, దేవుని నమ్మించి ఈ లోకంతో చాలా మంది మింతారు. మమ్మ కూడా వేస్తే దేవుడు నమ్ముతాం, మమ్మ కూడా వేస్తే కెత్తనోరు ఎక్కువ కానీ నమ్మనోరు చాలా మంది తక్కువ, గ్రహించినోరు చాలా మంది తక్కువ. దేవుని సభలో, దేవుని మందిర, దేవుని సన్నిధానంలో, దేవుని సాక్షిగా దేవుని కొరకు నిలబడతనేది చాలా మంది తక్కువ. దేవుని బిడ్డ, ఎంత మూర్ఖత్వం ఇది కూడా. అందుకని దేవుడు తలపడో నువ్వు నిలబడితేనా, నువ్వు నా మాట కేంచితేనా, నా మాట నేను గ్రహించి తినా, నా మాట నా మాట నిమ్మ కేంచితేనా ఇంకో దేవుడు కెచ్చడం. ఈరోజు దేవుడు బాధ కెచ్చడం తరితే నా కొరకు నా మాట కేంద్రనోరు, నా మాట గ్రహించినోరే నా సభతో నిలబడతారు. అంటే చక్కటి మాట కూడా దేవుడు సూటిగా కెచ్చను. నువ్వు నీ కష్టం వాత, బాధ వాత, దుఃఖం వాత నువ్వు దేవుడు నమ్మతస్కే మీ లొత్రో నీ పరివారం అందరే
దేవుడు కావాలా మామ కావాలి తెలుసుకుంటే ఎందుకు అవుతారు, నాకు అదే మాటకి ఎత్తారు. ఇంచడికే బతికేమిందో కానీ ఎవరు మారవాలి, ఎవరు రక్షించబడవాలిందో నా ప్రార్థన. నీకు ನಿಮ್ಮ దేవుడు ನಂಬಿಕೆ దేవుಟಿಗೆ ಒತ್ತಸ್ಕೆ ಬಾತ್ಕೈತವ್ರು తెలుసా? ఏయ్ చర్చితో ನಿಮ್ಮ భారత్తి నాకు దేవుడు ನಂಬಿಕೆ ఎదురు అత్తం రెండు మాట. మొదటి మాట నన్నెవరో బాధసేకి దేవుడు ನಂಬ್ತಾನೆ. ಅವ್ರ ಬಾಧసేకి దేవుడు ನಂಬಿತಸ್ಕೆ దేవుడు నమ్మి ఒక 4 రోజుకి ಹತ್ತಸ್ಕೆ ಮಾನವರಿಗೆ ಹತ್ತಸ್ಕೆ నా గురించి తెలియతాಗ ಹತ್ತಸ್ಕೆ ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ತುಂಗಿ ದೋಡ್ತೇನೆ, ప్రార్థన తుంగి ఉంచనేది, ప్రార్థన తుంగి పడి తుంగనేది అవంతుడి ఈ పేక లోపాదు తీదే పని తుంగనోడి జొక్కెచ్చి ఏయ్ ఇది నేను విడిసాయి జొక్కేసి ತಾನು ಬಿಡಿಸ್ತಿರುತ್ತೆ ನಿಮಗೆ ಮಂತಿ, ತಾನು ಬಿಡಿಸೋಕೆ ಬೆದಿನಿ ಆ ದೇವ್ಟಿ ಬಿಡಿಸೋಕು ನಿಮಗ ಮನ್ವಿನ್, ದೇವ್ಟಿ ಬಿಡಿస్తే ಈಗ మంతి నేను చెప్తాను. ఆలకెత్తావేళకి నాకు దేవుడే కావాలి నేను చెప్పేసి దేవుటిగా అత్తస్కే ಅವ್ರ ಬಾತ್ಕೆತ್ತ ನಿಮ್ಮ ದೇವ್ಟಿ ಬಿಡಿಸ್ತಿರುತ್ತೆ, నీకు బండి తీసితాం, నీకు ట్రాక్టర్ తీసితాం, నీకు మంచి పెళ్లి తూగుతాం మీద చెప్తా. నాకు పెళ్ళొద్దు పాడొద్దు కానీ ఇంచే నాకు వద్దులే కానీ మొన్నే నాకు దేవుడు బాధ తొంగుతాం, ఆ దేవుని చెంకే నన్ను మంతని చూపించి దేవుటి అర్థేస్తాను. మా లొత్తరు విడిచి అయ్యగారినే కత్తాను తెలుసా? దేవుని బిడ్డారా, దేవుడే కావాలి, దేవుడు నాకు కాపాడుతో బసతుతో పాడాసి మత్తాను, పాడాసి డొలిదాన మనిషిని నాకు దేవుడు సహాయం తుంగుతాడు. నన్ను దేవుని మాట కేంచుతాను, దేవుని మాట గ్రహించుతాను జొక్కెచ్చి దేవుని అర్థంచి దేవుని మాట కేంచి దేవుని మాట గ్రహించోరే దేవుని ఇచ్చో ఎదుగుతాను. దేవుని బిడ్డ బలపరచబడతాను. హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు నీకు నాకు కెచ్చను బాతికెచ్చను దేవుడు తెలుసా? నీవు నా మాట కేంచి తినా, నిమ్మ నా మాట గ్రహించి తినా, నా సన్నిధానంతో నిమ్మ నిలబడితే నీకు నన్ను ధైర్యపరచుతాను, నిలబడితే నా జ్ఞానం ఈతాను, నిలబడితే నా బుద్ధిని ఈతాను, నిలబడితే నా అధికారం నీకు ఈతరించి కత్తమంటారు. హల్లెలూయా. చూడట్టి ఈరోజు ఇచ్చో మంది వింటారు అల్ప విశ్వాసం. దేవుడు మేలు తుంగుతేనా, దేవుడు నీకు మేలు తుంగుతేనా, దేవుడు నీకు సాయం తుంగుతేనా, దేవుడు నీకు దీవిస్తూ కూడా నువ్వు దేవుని మేలు మరిగించి నువ్వు పేరుకంచి నాకు లోకమే కావాలని కానీ ఈరోజు దేవుడు నమ్ముతారు, దేవుని బిడ్డల్ని దేవుని సంఘాన్ని కెచ్చోమింటారు. దేవుడు నీ పానమత్కైనా నీకు కొండంత శ్రమవాత, కొండంత బాధవాత, కొండంత రోగవాత అయినా నీ బాతుకు వాళ్ళు తెలుసా? నా దేవుడు మినో నా దేవుడి మాటకే ఇంత నా దేవుడికి ఎత్తాడు, బాడీకి ఎత్తాడు తెలుసా? నీకు విడువను ఎడబాయి నుంచి కెత్తాడు దేవుని బిడ్డ. అందుకనే దేవుని మాట కేంద్రం కావాలి, దేవుని మాట గ్రహించినవారు కావాలి, దేవుని సభతో నిలబడాలి. సభ ఎత్తితే దేవుని సన్నిధానంతో బేసికల్కి మనము నిలబరచమన్నవారు, స్థిరంగా నిలబడదవాలి. అచ్చుటి దేవుడు సహాయం తొంగితాడు. హల్లెలూయా. అందుకని ఎవరు చోటమంతా నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తము చేయగలనిజో పితృడైన పౌలు గారికి చెప్తాను. మన ద్వారా దేవుడు పలికిస్తాడు. నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షాన నీకు బలపరిచి నీ ద్వారా కార్యాలు జరిగించుతో, నీ ద్వారా అద్భుతాలు జరిగించుతో నువ్వు నిలబడదవా? నిత్తవాల వద్దా అని చెప్పి బేకాంజన మనం తెలుసా? పేరుకాంజన. అందుకనే బాతికొచ్చిన తెలుసా? అందుకనే మనం బాతికుతుందనే తెలుసా? మొదటిగా దేవుని మాట కేంచవాలి, రెండోదిగా గ్రహించవాలి, మూడోదిగా దేవుని సన్నిధానంలో నిలబడతావు. హల్లెలూయా. నిలబడతను నిజమైన విశ్వాసి, నిలబడతను నిజమైన క్రైస్తుడు, నిలబడతను దేవుని కోసం, దేవుని మాట మీద, దేవుని సత్యం మీద నిలబడతను నిజమైన విశ్వాసి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఒన్నే జరుగుతాయి.
ఒన్నే జరుగుతా ఏప్రిల్ నెల ఈ లాస్ట్ గురువారంలో ಬೇಗ ತಂತರು ಛತ್ತೀಸ್ಗಢ ತಂತರು ವಿಶ್ವಾಸರ್ನಿ ಬಾರ್ ಮೇಲೆ ತಂತರು ಈಗ ಮಂದನ ದೈವ ತಂತರು ಅವರು ಬಾರಿ ತರ್ತಿ ಅವರು తెలియో లోకతోరికి ప్రేమ తంతెదుడు ఒర్ర సేవకుడు కూడా దాయిలో మొట్టమొదట మమ్మీ అంజి ఊరికి ఆదరించి ఓదార్చి ప్రార్థన చేసి మేము వచ్చినాం. రమేష్ సాయి గారు నేను నలుగురం పోయినాం తెలుసా. అక్కడ వెళ్ళి వారిని ఆదరించి ఓదార్చి ప్రార్థన చేసి వచ్చినాం. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా మనుంటి. దేవుడు మన పక్షాన్ని మీద డొల్లెత్తి కూడా మనకు మేలే, బతికిమత్తి కూడా మనకు మేలే. దేవుడు నా కొరకు బేనో శ్రమ అనుభవించమంటారు, నా కొరకు నా కోసం బేనో దెబ్బ తిన్నోరు ఓరు ధన్యురించి ఒక్కచ్చామంటారు. మనం ఓదార్చగలుగుతాం, మనల్ని ధైర్యపరచగలుగుతాం, మనను ఓరిని దూరపరచగలుగుతాం. దేవుడు ఆ అధికారం ఇస్తారు. హల్లెలూయా. అందుకనే బాధ్యతే ఈ 3 విషయకు మనము బాధ్యతే మనం ఈ 3 విషయకు మనం కేజీ నిలబడతారు. దేవుడు సహాయం తింటాడు. ఒకటి ఇంకా బాధ్యత తెలుసా, ఇదిగో యెహోవా ఒక్క మహో ఉగ్రతను పెనుగాలిని బయలుదేరి వెలుస్తున్నది. అది వికారమైన పెనుగాలి, అది దుష్టుల తల మీద వెలుచున్న దిగును. ఒకటి అల్ప విశ్వాసులు బేనోమంతురు, అల్ప విశ్వాసిగా బేనోమంతురు. చూడండి దేవుని బిడ్డారా, దేవుని ఉగ్రత మంత, దేవుని ఉగ్రత ಅವರ ಪರ್ವ వాత. దేవుని ఉగ్రత అయితే బాధ తెలుసా, దేవుని ఉగ్రత అయితే బాధ తెలుసా. దేవుడు రకరకకు శ్రమకు, కష్టకు, బాధకు, రోగకు ఈ భూమి మీద లోచీస్తున్నాం. భూకంపాలు, తుఫాను, పిడుగులు, దేవుని బిడ్డ, అది దేవుని ఉగ్రత. దానికంటే మరీ ఎక్కువ మీ చిన్న ఉగ్రతలు, భయంకరమైన ఉగ్రతలమంతా దేవుని దగ్గర. దేవుని తెలిసి భూమి మీద బాధ జరుగు. దేవుడే భూమిని తల కిందలకి, దేవుడే తాసవలితే దేవుడే, తీసవలితే దేవుడే. దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకనే దుష్టుడు తల మీద ఏంటి, దుష్టుడు తల మీద వెలుసు దిగొచ్చును. ದುಷ್ಟುಡಿತಿ ಬೇನೋ ಅರ್ಧಮಾಸವಿಂದೆ. ದುಷ್ಟುಡಿತಿ ಲೋಕನ್ ಸಂಬಂಧಿ, ಸಾತನ ಸಂಬಂಧಿ. దుష్టుడితే లోకం సరంగా, కానీ ఓరు కూడా ఓరు దుష్టుడే. కానీ అపవాది సాతాన బాత్తుకు తిట్టే మనుషులు దూరి మీన్ గొడవ పుట్టించుతా, శావని పాడుతుంది, క్రైస్తవుల మీద దాడి తుంగిచ్చితే. దేవుని బిడ్డ సైతాన్ని మనుషులకు ప్రేరేపించి బాత్తుని తిట్టితే గొడవ పుట్టించుతా. ఉన్నది జరుగుతుంది, అదే అంతకుముందు జరుగుతుంది. దేవుని బిడ్డారా, మనుషులందరూ దేవుని పిల్లకే, కానీ సైతాని మాట బేనొక్కేస్తారు, సాతాని మాట బేనొక్కేస్తారు, దుష్టుని మాట బేనొక్కేస్తారు. ఆ దుష్టుడు ఓడేకి మంచి మన కుటుంబాన్ని విడదీస్తారు. అన్నతమ్ములుగా కలిసిమెలిసి మందును గొడవ పుట్టించుతా. దేవుని బిడ్డ గమనించాయి. రెచ్చగొట్టితా, గొడవలు పుట్టించుతా, తన్నిచ్చుతా, ఆవుకిచ్చుతా, రేత కొట్టికి తొంగితా. దేవుని బిడ్డ సైతాన్ మాట బేను తుంగుతారు, చెడ్డ పని బేను తుంగుతారు, మరి సైతాన్ పని బేను తుంగుతారు. ఓరాగ్య మంది దుష్టుడలే బాలి తుంగి తెలుసా. వారి తల్లల మీద దుష్టుడు దిగి వచ్చు నుంచి కెచ్చోనింది. దేవుని బిడ్డ ఇవన్నిటిని మనం బేల జయించవాలి, ఇవన్నిటిని మనం బేల ఎదిరించవాలి. దేవుని బిడ్డ కానీ దేవుడు బతకచ్చో తెలుసా, నా మాటని వింటే, నా మాట విని గ్రహిస్తే నువ్వు అపవాదిని జయించతి, సాతాని జయించతి, దుష్టుని జయించతి. దేవుని బిడ్డారా, కానీ ఈ లోకత్య మందున మానవ జాతి అందరు దేవుని పిల్లకే, దేవుని ప్రజలే,
కానీ ఓరికి బేరం మింతారు తెలుసా? అపవాది మింతోరు, అపవాది మింతారు. అపవాది మంచి బాతును నితృప్తి రెచ్చగొట్టు. అపవాదిని మంచి పని తుంగనోకి ఇష్టం మనో. అపవాదిని ಹೋಯ್ತೀನಿ, ಓದಾರ್ಸನೆ ಹೋಯ್ತೀನಿ, ಅದು ಕೂಡ ನೀಕಿ ಹೋಯ್ತೀನಿ. మనము బాధ్యత సహాయం తుగునం కత్తరితి. అపవాది పట 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 పళ్ళు కొరకితే, బాధ కొరికితే పళ్ళు కొరికితే దేవుని బిడ్డ, దేవుని బిడ్డ ఓరోని మనము ఓరోరో రోగతే డొల్లేందును బాధతే మింతరించు మన మంజు కొద్ది గొప్ప సహాయము తుంగి మనవంతు మనం సహాయము తుంగి ఓనికి ఇదిగో హాస్పిటల్ అని బాగా మనిషి ఒప్పించిందో మనం కెత్తరితి అపవాది పల్కొరకొరమంత దేవుని బిడ్డారు. హల్లెలూయా. పల్కొరకొర ఓండయ్యో ಬೇರೆ ಕೊರಕನ తెలుಸ ఓనికి దెయ్యం మంచి పలుకు పటపట కొరికించము. ఓన్ని ఆలే జరుగుతా సారదయం బాగా పట్టించి సారదయం ఊరికి పోయిచి అందరినీ రెచ్చగొట్టి తన్నిస్తే ఓరు కెత్త మాట కూడా కేంద్రం, మన మాట బేరం కేంద్రం, మనకు బేరం లెక్క తుంగారు దేవుని బిడ్డ. అందుకే నేను కూడా ఒక మాట చక్కగా మీద చూడట్టి అది బాత్కసం చూడట్టి ಹಾಗೆ ಇರ್ಮಯ ಗ್ರಂಥము బాత్కచమితి ఒకసారి చూడటి అది 29 చదువు 29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తు వంటిది కాదా. చాలండి చాలు. ఒక బాత్కచమితి తెలుసా? నన్ను చదువుతాను కేంజట్టి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి వంటిది కాదా. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుని మాట బండను బద్దలు తుంగితే, అందుకని దేవుని మాట బండను బద్దలు తుంగితే బేగైన బద్దలు తుంగితే ఊడ్ತೀರಾ? ఏ బండను బదులు తుంగితే బేగానే ఊడ్ತೀರಾ? ఊడిలే. కానీ బైబిల్తో బాత్మీకే ఆవుగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన తుంగితే ఆ కొండంత బెలైతే కరిగిదైతలే. అందుకనే ఆవుగింజంత విశ్వాసముతో ఎర్ర సముద్రాన్ని పాయం చేశారు. ఎవరు? మోసే. ఎరుకో గోడల్ని కూల్చారు. నెబుకద్నెజర్ గడ్డి తిని కుక్క సావు చచ్చారు. ఎవరు? నెబుకద్నెజర్. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం పని తుంగవాలి తెలిస్తే మనం మొదటిగా దేవుని మాట కేంజవాలి. దేవుని మాట కేంజి మనం గ్రహించి ఆయన సన్నిధానం నిలబడవాలి. ఒకవేళ పాపము తుంగోరే, చెడ్డ పని తుంగోరే, సాతాను క్రియలు తుంగోరే, నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు నిలబడాలి. నింతాలి. నీకు భయం, నీకు భయం. దేవుని బిడ్డరి ఇంత గొప్ప దేవుడు వాక్యం చదువుతాడు తెలుసా? నాకు నమ్మితే నా మాట మీద నిలబడితే, నా మాటతో నువ్వు నమ్మితే ఆ మాట నీ మంచి బండని బదులు తుంగి. హల్లెలూయా. దేవుని మాట కేజీ పాడేస్తాను మనసు కోసం, పాడేస్తాను నాటే కోసం, రోగత్య మందుల కోసం, దుఃఖత్య మందుల కోసం మన ప్రార్థన తుంగితే దేవుడు బాగా తుంగితారు. హల్లెలూయా. దేవుడు బాగా తుంగితారు. మనమయ్యో చాలా మంది విశ్వాసులు అయ్యగారి పొర్ర విశ్వాసం వాటి మంతురు, అది తప్పు. అయ్యగారి ఓన్లీ మనిషికే. మన బాత్రూములు తెలుసా? దేవుని పొర్ర విశ్వాసం వాటవా. దేవుని పొర్ర విశ్వాసం వాటి దేవుని మందిరికి ఎత్తరితే, సేవకులు ప్రార్థన తుంగితే కార్యం జరుగుతుంది. హల్లెలూయా. అందుకని నా మాటలు అగ్ని వంటి కాదా, అగ్నిని ఆర్పుతుంది. ముగ్గురిని అగ్నిలో పాడేశారు. గుర్తుమిందే? ముగ్గురిని నెబుకద్నెజర్ బెగవాటిస్తాడు, అగ్నిలో పాడేసిండు. కిసుకుడితే సిత్తం, వేసిదాయ వాళ్ళు చేసిత్తం. కానీ ఓరు విశ్వాసముతో ఆ కిస్తునంత జయిస్తారు.
హల్లెలూయా. బేనో, డానియల్, అబెద్నెగో, షడ్రక్ బెగవాడుతారు. నెబుకద్నెజరు వ్యతిరేక మనిషి కాబట్టి అగ్నిగుండాలను పాడేశారు. దేవుని బిడ్డారా గమనించండి, దేవుని మాట కేంద్రం. నువ్వు జీవిత కాలం దేవుని మాట కేంద్రం జీవించోరే బతకవాలి. బతికి డొలిదాయవల చొట్టే మన చరిత్ర. దేవుని మాట కేంద్రకపోతే, దేవుని మందిరకి అన్నకపోతే నీకు బాధ జరిగి తెలుసా? నువ్వు పాడాస్తైతే నిన్ను కాకుండా ఓన్నే పేకలు, మంచి పేకలు ఊరయ్యలు మంచి కష్టపడతావు. నాకు బండి తీసి ఇది నేను కెచ్చి ఓరు యవంతో గొడవారి ఓరు అయ్యలు నీళ్ళు ఉండాలి. ఓరు యవంతో గొడవాటి బతుకుతో తెలుసా? ఇచ్చు డబ్బుకు సంపాదిస్తే బాయ్ బేరం వాడితే నాకు బండి వచ్చి ఇచ్చొచ్చుగా, నాకు బండి తీసి ఇచ్చొచ్చుగా ఎందుకు కెచ్చి ఓన్ పెళ్ళాడి ఒక పిల్ల తను ముత్తే డొక్కత్తు మింతే ఓన్ బాధ్యత గొడవ తుంగి లీటర్ మందు బాటలు ముని మత్తుతో కోట్ల బీరి ఉంచి పేరుకే పురుగుల మందు లీటర్ ఉంచి దెబ్బకు డొల్లేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా కేంజటి ఈరోజు మన అయ్యలోరు ఎవరు సంపాదించమంటారు, బేను కోసం సంపాదించమంటారు, మన పిల్లకి కోసమేగా. కానీ మన పిల్లల్ని బేలే బతకవాలనేది నేర్పించవా? ధర్మం ప్రకారం నేర్పించవా? దైవం ప్రకారం మనం నేర్పించవా? నేర్పించిల్లెత్తుకు మనది తప్పు. దేవుని బిడ్డారు హల్లెలూయా. అందుకనే బాధ్యతలైతే బతికొచ్చమని తెలుసా? అందుకనే దేవుడు బతికొచ్చమని తెలుస్తుంది. ఇగో నా మాటలు సుత్తిలాంటివి, నా మాటలు సుత్తి వంటి కాదా? బేలే బతకవాళ్ళకి తెలియో, బేలే ముత్తే పిలాకిని పోర్ప వాళ్ళకి తెలియో, బేలే శాంతకుండా వాళ్ళకి తెలియో. దేవుడు స్పష్టంగా కెచ్చోగించారు. నా మాట కేస్తే నిమ్మ గ్రహించతే. ఇగో నా బైబిల్ గ్రంథంతే ఈ మానవ జాతి కోసం, ఈ భూమి ఆకాశం కోసం రాయబరచమింది కాబట్టి నువ్వు దానమ నా మాట కేస్తుంటే, నా బైబిల్ చదువుతుంటే నీ బతుకు భాగమంతా, నీ బతుకు బంగారంగా మారేతా. అందుకని పాత జీవితాన్ని తీసివాటి కొత్త జీవితాన్ని మనం పొందుకుండవాలి. ఓడాటి దేవుడు నమ్మి తెలుసుకు సంవత్సరం ఇంత, అది దేవుడు నమ్మకపోతే బెసుకో మాయమా సాధుకోరుగా. ఓడాటి యవనస్తులు, యవన్ పిల్లలు బాగా తినటం ఉండటం బికారుగా ఉండనోరు, పాడ పనుకు తుంగనోరు, చెడ్డ పనుకు తుంగనోరు, యాయో బాబురికి అవమానం తెత్తనోరు, బారమైదేను చెడ్డ పనికి బాను శాసత్తారు. దేవుని బిడ్డ భయమిల్లే భక్తిలే, భయం భక్తి మనోడు ఖచ్చితంగా అయ్యలూరు ఎవలూరు మాట కేంచుతారు. హల్లెలూయా, దరి స్తోత్రం. అందుకనే దేవుని మాటలు బండని బదులు కొట్టే మాటలే, ఆ మాటని కేస్తూ చాలు. దేవుని బిడ్డ ఆ మాట కేంద్ర గ్రహించి దేవుని సన్నిధానంలో భద్రతకు దేవుడు నీకు సహాయం తుంగితారు, దేవుడు నీకు ఆశీర్వదించుతారు. దేవుని మాటకి, దేవుని సన్నిధానంకి, దేవుని మందికి నువ్వు దూరంగా మత్తేననుకో, నీవు అపవాదికి సోటెత్తలకి అర్థం. అందుకే నీకు బతకచ్చోమని తెలుసా? కీడుకి ప్రతి కీడు తుంగొద్దు, లోకము కీడుకి ప్రతి కీడు తుంగిత. లోకంతే వేరే మింతారు, అందరు మానవ జాతికే మింతారు. అందుకే తెస్సలోనికీ పత్రిక పాత్కరు కీడుకి ప్రతి కీడు తుంగొద్దు. క్రైస్తుడు లోకం తెమ్మందున్నారు, కీడుకి ప్రతి కీడు తుంగితారు. మనం దేవుడిని నమ్ముతారు. మన కొత్త కుమారుగూడెం అంతా మన పోరు కీడుకి ప్రతి కీడు తుంగుతారు. కానీ మనం బతుకులు తెలుసా? మనం ఎవరికి క్షమించవాలి, ఎవరిని ప్రేమించవాలి. ఆయన వారు ప్రతి కీడుకి ప్రతి కీడు తొక్కి కూడా ఆ కీడు బావుకుంటే దేవుడు మనల్ని కాపాడుతారు. హల్లెలూయా. మనం ఓరి కోసం ప్రార్థన తుంగవా, ఓరు మనం కీడు తుంగమంతరించు, మనమే కీడు తుంగతరిస్తే మనం దేవుని పిల్లలను రాయవా. హల్లెలూయా. అందుకే నీకు బతకచ్చోమెంతి తెలుసా? మీరు ఒకరిని
ఎడల ఒక్కరు అందరి మనుషులందరి ఎడల మీరు ప్రార్థన తుంగటి అందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. దేవుని మాట కేంచవాలి, గ్రహించవాలి. దేవుని వాక్యాన్ని దేవునికి ప్రార్థన తుంగవాలి. బెదు మేలు, బెదు మంచిదో, బెదు చెడ్డదో మనం గ్రహించవాలి. గ్రహించడానికి మనకు మనసు కావాలి. చూడండి దేవుని బిడ్డలు, అందుకనే మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు. దేవుడు నమ్ముతున్నారు ఎదుగవాలి. ఇతరితే అపవాది వయ్యి కణికిన ఊడమంత బాత దేవుడు నమ్ముతురైనా నమ్మురోరైనా ಎದ್ಗು ಮುಂತೊರಿತಿರ್ತಿ ಡೆವಲಪ್ ಆಯ್ತು ದೀವಿಂಚಮಂತ దేవుని దీవించమంతరితి అపవాదోనికి పాడికిను కూడమంతే, అపవాదోనికి తన్నించను కూడమంతే, అపవాదానికి రేతను కూడమంతే, అపవాదానికి అవుకను కూడమంత. హల్లెలూయా. దేవుని బిడ్డారా, అక మంచి పని జరగడానికి సైతానికి ఇష్టం మనో. అక మంచి పని జరగవాలి తిరుగుతాగా అక అభివృద్ధి ఆదవాలి తిరిగితే సైతానికి మంచి సైతానికి ఇష్టం మన్నో. ఊడండి దేవుని బిడ్డారా, మన కొత్త కుమారి కూడా నాటేనే మా ఫస్ట్ సేవకి వత్తస్కి బేలమత్త మీకు తెలుసు అందరినీ. మా మందాలువ టట్టుకుండాలువ ఈ బురదతే ఈ దోమేనే ఈ అన్ని మందాలు మళ్ళీ బెగత్తము కిరాయిలు వత్తగత్తం సావు డొలిదాని పరిస్థితి వస్తే దేవుని బిడ్డలు గమనించండి. అయినా దేవుడు మమ్మల్ని విడిచిలో నన్ను మింతనిత్తాం కానీ బాత జరగమంతకే కీడుకి ప్రతి కీడు మన బెస్సు మేలు తొక్తి కూడా మన పొరో కీడు వాతే దేవుడు ఈనాడు దేవుడు ఇక వత్తస్కే ఇక సేవ పరిచయం స్టార్ట్ తుక్తేసుకి దేవుడు బేల దీవిస్తారు, అది అందరికి తెలుసు. కానీ యేసుదేవుడు మాకు దిత్తోడు అదిత్తోడు నిజొచ్చి మన పొరో ప్రేమగా మంతురిందో మనము ఆలసన దయ్యో, ప్రేమగా మంతురిందో మనం అంటుకుండానే దయ్యో. కానీ ఓరు ప్రేమగా మంతురు కానీ అపవాది ఓరికి దూరి బతుకితే రెచ్చకొట్టితే దేవుని బిడ్డ రెచ్చకొట్టితే కోపం పుట్టించుతుంది, గొడవ పుట్టించుతాయి. దేవుని బిడ్డ గమనించ నా ಕೆವದೆ ಗಸ್ಕೆ ಅಪವಾದಿ ಮನುಷ್ಯರೇ ದೂರಿ ಇಲ್ಲ ಆಲ ಕೆಚ್ಚೋಮಿಂತ್ರದಿ నా ಕೆವದೆ ಆಸ್ಕೆ అర్చోరేమంటారు. కానీ అపవాది అందుకే దేవుడు నీకు విరోధంగా రూపించిన ఏ ఆయుధం కూడా వర్దిలదు. దేవుడు బేల తుంగి తెలుసా, నెబుకద్నెజర్ ని తుంగితో అననీయ సప్రియని బేల తుంగితో తెలుసా, ఆల తుంగితో. కానీ మనం బాత్తుంగాలి, ప్రార్థన తుంగాలి. దేవుని బిడ్డ హల్లెలూయా, ప్రార్థన తుంగాలి. అందుకని మనం కీడు తుంగొద్దు. ಬೇರುನೈನಾ ಲೋಕತೆ ಮಂದುನರೈನಾ ದೇಸು ಪ್ರಭು ನಂಬ್ಕೊಟ್ರೈನಾ డెవలప్ ఆదమును తొరితిర్తి దీవించబడతామని తొరితిర్తి ఒక మంచి స్థితిలో మంచి స్థితికి మందవలించి ఓని అనుకుంటే కూడా అపవాది బాత తూగితే ఓనికి దిగజార్చితే. అందుకే నీకు బాధ్యతమంతుడి మేలైన దానిని అనుసరించుకునుడి. మనము మేలైన దానికి అనుసరించుకున్నవా, దీన్ని అనుసరించుకుంటే మనకు ఆశీర్వాదం అంతా, దీవనం అంతా, మేలుమంతా, మన మంచి కొత్త జీవితం, కొత్త బతుకు, కొత్త ఆలోచన దేవుడు మనకితో. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు కొత్త ఆలోచన ఈతో. అందుకనే బాధ్యత తెలుసా, అందుకనే బాధ్యత అనుసరించి నడుచుకునుడి. మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. జాగ్రత్త నడుచుకుండవా, దేవుడు నమ్ముతారు వికర్తంగా నడుచుకుంటారు. దేవుడు ఊడి మనో, దేవుని బిడ్డ దేవుడు ఊడి మనో ಬೇಸಿಗೆ ದೇವರು ತನ್ನ ವಾಲಸ್ಕೆ ತನಿತೋ ಬೇಸಿಗೆ ಬುದ್ಧಿ ಕೆತ್ತ ವಾಲಸ್ಕೆ దేవుడు కేయితో ఊడవల్లకే తెలియకుండా దేవుడు నీకు గద్దించుతో ఊడటి. ఈరోజు దేవుడు కచ్చోమింతే అదే జాగ్రత్త. అందుకని మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగగా ప్రార్థన. ఎల్లప్పుడు మనం సంతోషంగా మందవా, ముఖము వికారం తుంగి
ಬೇನವರು ನಾಲ್ಕು ಮೈಕ್ತವ್ರು ಬೇನವರು ನಾಲ್ಕು ಕೆತ್ತರು ಇಲ್ಲ అంటే ఇంజో మనం ఆ మాట మనకు మన రుదితే తాసి మనము ముఖం చిక్కబుచ్చుకొని మందొద్దు తెలుసా. మాకి ఈ మధ్యలోనే ఒక చిన్నది ఒకటి జరిగితే ఏ మధ్య జరిగితే ఆ రోజే ఒక ఓదార్చనికి అత్త రోజే దేవుని బిడ్డ పేరుకేమునే వత్తంకి మాకు ఒక ఫీలింగ్ పుట్టితే దేవుని బిడ్డారా నన్ను మరిగిత్తం కానీ ఒక నా పొరు ఫీల్ వస్తారు. కానీ ఇది క్రైస్తవులు గుణమయ లక్షణమయ దేవుని బిడ్డారా హల్లెలూయా. కానీ మనకు ఫీలింగ్ మందొద్దు, కుళ్ళు కుట్ర కోపము కక్ష మందొద్దు, గొడవ మందొద్దు, అబద్ధం మందొద్దు దేవుని బిడ్డ. ನಿಮ್ಮ పేరుకే మున్నే వత్తైనా ఇరువు కైలు వత్తైనా మేలే. ఒకవేళ పేరుకే మున్నే వత్తేసైనా నీకు కీడు జరిగితేనా అది మేలు కోసం ఈ కీడు జరిగిందో మనము విశ్వసించవాలి. హల్లెలూయా దాని స్తోత్రం. అందుకనే నీకు కీడు వత్కైనా బాధ వత్కైనా దుఃఖం వత్కైనా రోగం వత్కైనా బేసమసి వత్కైనా ఇరుకులు వత్కైనా దేవా నీవేనా ఆధారం, నీవేనా బలం, నీవేనా కొండ, నీవేనా సర్వం. నువ్వు మత్తె సాలించు, అనుదినము దేవుని స్తుతించు, అనుదినము దేవునికి మహిమపరచ. దేవుడు నీకు సహాయం తుంగుతాడు, నీ పక్షరమంతా నీతో. అందుకనే నీ పక్కను 1000 మంది నేలారు చత్కనా 10,000 మంది కూలి అత్కనా నీ దగ్గరే అపాయం కూడా వర్ణించకెత్తో దేవుడు. ఈ వాగ్దానం మనం అనుసరించవా, దేవుని మాట కేంజి దాని ప్రకారం నడదవాలి, తాకవాలి, ప్రార్థన తుంగవాలి. అచ్చుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించుతాడు. హల్లెలూయా. అందుకనే బాధ్యతము తెచ్చ సంతోషముగా ఉండుడి. నన్ను సంపాదించవాలి నన్ను దేవుడు నన్ను తగ్గితే చించాడు సంపాదించవాలి మంచి 2 అంతస్తులు రెండు గదులు డాబా లేకపోతే 4 గదులు డాబా కట్టి మందుకోని తెలుసా. భార్యతో ఆస్కే సంపాదించుకోని. కానీ దేవుడు నమ్మి బాధ సంపాదించవాలి, ఆస్తి డబ్బు ధనం సంపాదించవాలా? అయ్యో దేవుడు నమ్మి మన ఆత్మల కొరకు ప్రయాసపడదవాలి, అనేకులు రక్షణ మార్గంతో నడిపించవా, అందరికి ధైర్యపరచవా, అందరినీ దేవుని వాక్యం తెలియపరచవా. దేవుని బిడ్డ గమనించండి, దేవుడి సిద్ధ ప్రకారం మనం నడవాలి. అందుకేనే దేవుని సిద్ధ ప్రకారం నడితే దేవుడు మనకు సహాయం తింటారు. రూడటి అది బాధ్యత సంతోషముగా ఉండుడి. లాస్ట్ మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. ప్రార్థనలో జీవితం శూన్యం, ప్రార్థనలో బతుకు వ్యర్థం, ప్రార్థనలో కుటుంబాలు పాడేస్తారు. దేవుని బిడ్డారా గమనించండి, మతం పిచ్చి కులం పిచ్చి మనకొద్దు. అందరూ సమానమే, అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు నమ్మవాలి. కులంతో మతంతో పని ఇల్లే. యేసు ప్రభును నమ్మితే నీ కులము మతము మారవు, కానీ నీ మనసు మారవా, నీ బతుకు మారవా, నీ జీవితం మారవా. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డారా గమనించండి, ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన తుంగితే మన బతుకులు మంచిగా మనతాయి, ఆశీర్వాదంగా మనతాయి, దీవంకరంగా మనతాయి, మేలుకరంగా మనతాయి. దేవుని బిడ్డారా హల్లెలూయా. అందుకనే బాత్కచ్చమంతరితీ నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన తుంగినో బేన తుంగితోడు దేవుని మాట కేంచునోరే, దేవుని మాట గ్రహించునోరే, దేవునికి లోపడుతున్నోరే దేవుని పొరు ఆధారపడతారు, దేవునికి ప్రార్థన తుంగుతారు, తన కుటుంబాన్ని తనకు కట్టుకోగలుగుతారు. దేవుని బిడ్డారా ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన తుంకడు దేవుని బిడ్డారా. దేవుడు మరి మన జీవితాలు దేవుని మాట మనము కేంద్రానికి, దేవుడి మాట కేంచి తన మార్గెత్తి నడదనికి దేవుడు మనం సహాయం తుంగవలించో, దేవుడు మనకు సహాయం తుంగవలించో. ప్రార్థన తుంకాడు. అందరూ మోకరించుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు చేస్తున్నాం. ఈ సమయతే సూటిగా మూటిగా మాతో తెరిస్తే
మాతో వేస్తిరి ప్రభు, నీకు వందనాలు. యేసయ్యా, నా మాట విని గ్రహించువారు నా సభలో నిలబడుతారు, నా సన్నిధానంలో నిలబడుతారు, నాకు సాక్షిగా నిలబడుతారు. నీ మాట కెచ్చోనండి. అవును తండ్రి, నీకు వందనాలు. యేసయ్య, నా మాట కేంజకపోతే అపవాది వరకు దూర్యమంతి కెచ్చోనంతి. యేసయ్య, నీకు వందనాలు. అపవాదికి మమ్మల్ని సోటి ఇవ్వకుండా నీ మాట కేంచి, నీ మాట గ్రహించి, నీ మార్గతే నర్దని సాయంతో ప్రార్థన చేస్తాం. నీ మాట ప్రభా యేసయ్యా, అగ్ని వంటివా అయాటని నీ మాట ప్రభా, అగ్ని వంటిది అయా. నీ మాట ప్రభా, బండను బదులు కొట్టేది, సుత్తి లాంటిది. దేవానికే స్తోత్రం. అయ్యా, నీ మాట మా జీవితం అత్తి చాలు. నిమ్ము మా జీవితం అత్తి చాలు. నీ మాట మా జీవితం అత్తి చాలు. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఎల్లప్పుడు ప్రభా తండ్రి, మేము సంతోషంగా మందవాలి. మేలైన దాన్ని ఆయా తండ్రి అనుసరించి పాటించి జాగ్రత్త నడుచుకోవడానికి సహాయముతుంగా ఎల్లప్పుడూ ప్రార్థనతో, విశ్వాసముతో, ప్రార్థనతో నీ కోసం జీవించే కృపను అనుగ్రహించు. నీ కోసం నిలబడదవా, నీ కోసం బ్రతకవా, నీ మార్గతే నడదవా. మా తగిన జ్ఞానము, బుద్ధిని, తెలివిని యేసు నామముతో అనుగ్రహించదేవా. యేసు నామముతో మమ్మల్ని అందరినీ బలపరచండి. ప్రతి విశ్వాసిని, మోకరించిన నీ పిల్లల్ని యేసు నామములో బలపరచునగాక, యేసు నామములో బలపరచునగాక, యేసు నామములో దీవించునగాక, యేసు నామములో నీ మాట అందరు కేంచుదురుగాక. యేసు నామములో నీ మాట కేంచి నీకు లోబడుదురుగాక. ప్రార్థనతో యేసయ్యా, మా జీవితాల కార్యం జరిగించు, మా బ్రతుకు కార్యం జరిగించు, మా బ్రతుకులు కార్యం జరిగించండి. మీరే సహాయం చేసి తండ్రి ముని నడిపించమని, కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తాం. నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. అదే రీతి ప్రభా, వచ్చే శనివారం ప్రభా ఛత్తీస్గఢ్ సువార్తాంజనం ప్రభా అయా తండ్రి, సేవకుర్ని, విశ్వాసుని అందరినీ మీరు జ్ఞాపకం తుంగటి అయా తండ్రి. ప్రతి ప్రమాదంలో అన్ని తొలగించండి, కార్యం జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం తుంది, అగమన విశ్వాసులు అందరినీ జ్ఞాపకం తుంగటి బలపరిచి దీవించి మాయ పొందమని మమ్మల్ని మేము తగ్గిస్తూ నీ నామని హెచ్చిస్తూ నీ మాట మా హృదయ దాచి జీవించే కృపను అనుగ్రహించమని యేసుని పెదిరితే ప్రార్థన తుంగి తాలకనోం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.